త్రీ డాట్స్ రైట్. త్రీ డాట్స్ దాని మీద ప్రెస్. మరొక్కసారి క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ శుభాలందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఇందాక సాక్ష్యంలో నేను టైం అయిపోతుందన్న డైవిడ్లో చిన్న విషయం మర్చిపోయాను. పాస్టమ్ గారి విషయంలో కూడా దేవుడు ఎంత మేలు చేశాడు. ధైర్యంగా ఉండడానికి దేవుడు కృపించాడు. అలాగే బలహీనురాలు కాకోకుండా దేవుడు ఆవిడకి ఎంతో సహాయం చేసింది. ఆవిడ ఎంతో ఆందోళనకు గురైంది. ఏంటి ప్రభు అంటూ చాలా బలహీనురాలు అయింది. అయినప్పటికీ కూడా దేవుని మహాకృప మనసుని ధైర్యపరిచినటువంటి దేవునికి వందనాలు. దేవుని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు ఎంతో సహాయం చేశాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును గాక అని ఆమెతో చెప్పింది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్రియులారా, మనం 15వ అధ్యాయం 1 నుంచి 28 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ 28 వచనాల్లో మనం ఏం చేయబోతా ఉన్నామంటే కంపారిజన్ అంటే పోల్చడం అన్నమాట. కొన్ని అంశాలు మనకి పోల్చితేనే అర్థమవుతాయి. కొన్ని అంశాలు మనకి పోల్చినప్పుడు అర్థమవుతాయి. మంచిది చెడ్డది తెలియాలి అని అంటే రెండింటిని పక్క పక్కన పెట్టి చూస్తేనే ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి తెలుస్తుంది. ఇతను మంచోడు ఇతను చెడ్డోడు అనేది మనం చెప్పాలంటే ఇద్దరు ప్రవర్తనను మనం పోల్చి చూస్తే ఇద్దరిలో ఎవరికి మంచితనం ఉంది ఎవరికి చెడ్డతనం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు ఇక్కడికి కనాను స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం బట్టి బాధపడతా ఉంది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కుమార్తెను బాగు చేయమని అడిగింది. ఆయన మాట్లాడలేదు, సమాధానం ఏమి చెప్పలేదు. మరలా అడిగింది. శిష్యులు కూడా చెప్పారు, ఈమె అంత అడుగుతుంది కదా, ఎందుకు పంపించేయండి లేకపోతే అని చెప్పేసి శిష్యులు కూడా చెప్తారు. అయినా క్రీస్తు మాట్లాడు. ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకు నేను వచ్చాను తప్ప వేరే దగ్గరికి నేను రాలేదు అంటాడు. అయినా సరే నాకు సహాయం చేయమని మరలా అడుగుతుంది. అడిగినప్పుడు యేసుక్రీస్తు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని చెప్పాడు ఆయన. ఈరోజు అది ధ్యానం చేయబోతున్నాం మనం. నీ విశ్వాసం గొప్పది. ఆమె విశ్వాసం గొప్పది. కనాను స్త్రీ విశ్వాసం గొప్పది. ఎందుకు గొప్పది? ఆమె విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఓకే, ఆమె విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఏంటో ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అందుకే చెప్పాను, ఆమెలో ఉన్న విశ్వాసం గొప్పది అనే సత్యం మనకు అర్థం కావాలంటే ఆ మాట నేనల్లా, యేసుక్రీస్తు ఆమెతో అన్నాడు, నీ విశ్వాసము గొప్పది. అంటే ఆమె విశ్వాసంలో కొన్ని గొప్ప లక్షణాలు క్రీస్తు చూశాడు. ఆమె విశ్వాసంలో కొన్ని గొప్ప లక్షణాలను క్రీస్తు చూశాడు. ఆమె విశ్వాసంలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి అని మనకు తెలిస్తే మన విశ్వాసం ఎలా ఉంది అనేది కూడా మనం పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంది.
మన విశ్వాసం గొప్పదా కాదా అని ఆమె విశ్వాసంతో మనం పోల్చి చూసుకుంటే మన విశ్వాస జీవితం కూడా బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా మీరు మీ విశ్వాస జీవితంలో బలపడాలి. మీరు మీ విశ్వాస జీవితంలో బలపడాలి. మీరు మీ విశ్వాస జీవితంలో బలపడాలంటే మీరు మీ జీవితాన్ని క్రీస్తు వాక్యంతో పోల్చుకొని చూడాలి. క్రీస్తు వాక్యంతో, పక్కనోళ్ళతో కాదు, మీ ఇరుగు పొరుగుతో మీ జీవితాన్ని పోల్చుకుంటే మీ జీవితాలు ఎదగవు. మీ జీవితాలు ఎదగవు. చాలామంది మందిరాలకి కొన్ని ఆటంకాలు పెట్టుకొని రావట్లా. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళు అదో రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేనా నువ్వు చేసే ప్రార్థన? ఇదేనా నువ్వు చేసే చదివే బైబిల్ అని ఇతరులను సాకుగా పెట్టి దేవుని దగ్గరికి రావడం మానేశారు. దేవుని దగ్గరికి రావడం మానేశారు. అంటే నీ జీవితాన్ని కానీ నీ విశ్వాసాన్ని కానీ మనుషులతో పోల్చుకున్నాం అనుకోండి, మనుషులతో పోల్చుకొని చూసాం అనుకోండి, వాడు ప్రార్థనకి వెళ్ళినా వాళ్ళకంటే నేనే గొప్ప అనుకున్నాం అనుకోండి, ఇక దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. దేవుని దగ్గరకు నువ్వు రాలేవు. అందుకే నేను ఈ విశ్వాస జీవితాన్ని బైబిల్ గ్రంథంతో పోల్చి చూడు. దేవుని వాక్యంతో పోల్చి చూస్తే నీకు అర్థమవుద్ది. నీకు అర్థమవుద్ది నువ్వు విశ్వాసంలో ఎదిగి ఉన్నావా, లేకపోతే అసలు ఎలాంటి జీవితాన్ని కలిగి లేవా, అసలు విశ్వాసమే లేదా అనేది నీకు స్పష్టత అనేటువంటిది నీకు వస్తుంది. హల్లెలూయా. కనుక మిత్రులారా, కొన్ని అంశాలు మనం పోల్చి చూస్తేనే మనకు అర్థమవుతుంది మిత్రులారా. యేసుక్రీస్తు కూడా చాలా అంశాలను పోల్చి చెప్పాడు. ఎందుకు పోల్చి చెప్పాడంటే సత్యం మనకు అర్థం కావడం కోసమే. సత్యం మనకు అర్థం కావడం కోసమే. చాలామంది ఇద్దరు ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి చర్చిలోకి వెళ్తారు, మందిరానికి. సుంకరి, పరిసయ్యుడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన దేవునికి ఇష్టమైందో చెప్పడం కోసం వాళ్ళిద్దరు చేసిన ప్రార్థనను పోల్చాడు. ఒకళ్ళేమో వేషధారణతో ప్రార్థన చేశారు, ఇంకోళ్ళేమో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. అంటే ఏది దేవుడు ఇష్టపడతాడు? వేషధారణతో చేసే ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు. నేను అది చేశాను ప్రభువా, నేను ఇది చేశాను ప్రభువా, నేను ఉపవాసం ఉన్నాను, వారంలో 2 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను, నీకు 10వ వంతు ఇచ్చాను, 20వ వంతు ఇచ్చాను, 70 వంతులు ఇచ్చినా ఉపయోగం లేదు. ఓకే. వేషధారణతో చేసే ప్రార్థన దేవుడు వినడు. దేవుడు వినడు, పట్టించుకోడు. దేవునికి కావలసింది ఏంటనంటే యథార్థ హృదయముతో నువ్వు చేసే ప్రార్థన కావాలి. అంటే ఏ ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్పడం కోసమే, దేవునికి ఎలా ప్రార్థన చేస్తే దేవునికి నచ్చుతుందో అది మనకు అర్థం కావడం కోసమే వారిద్దరి ప్రార్థనను ఉపమాన రూపంలో దేవుడు మన ముందు పెట్టాడు మిత్రులారా. అలాగే యేసుక్రీస్తు కనాను స్త్రీ, ఈవిడ యూదురాలేమీ కాదు, క్రైస్తవురాలేమీ కాదు, ఇశ్రాయేలు సంతానానికి సంబంధించిన స్త్రీ అయితే కాదు. కానీ ఈమె విశ్వాసంలో గొప్ప లక్షణాలను దేవుడు చూశాడు. హల్లెలూయా. గొప్ప లక్షణాలను దేవుడు చూశాడు. అవేంటో మనం చూద్దాం. యేసుక్రీస్తు చెప్పాడు, నీ విశ్వాసం అమ్మా, నీ విశ్వాసం గొప్పది. ఏంటది? గొప్పది. ఏంటి ఆ గొప్పతనం? విశ్వాసములో ఏం గొప్పతనం ఉంది అనేది మనం పరిశీలన చేసి చూసే ప్రయత్నాన్ని మనం చేద్దాం మిత్రులారా. మనం గమనించినట్లయితే ఈ 28 వచనాల్లో మనకి కొన్ని కేటగిరీస్ కనబడతాయి. పరిసయ్యులు, శాస్త్రులు, శిష్యులు, కనాను స్త్రీ. ఈ నలుగురు కేటగిరీస్ కనపడతారు. కనాను స్త్రీ, శిష్యులు, పరిసయ్యులు, శాస్త్రులు. ఈ 4 జాతుల వాళ్ళు కనపడుతున్నారు ఇక్కడ. ఓకే. పరిసయ్యులు అంటే ఎవరు? పరిసయ్యులు ఎవరో మనకు తెలియాలి. పరిసయ్యులు అని మనం ఎవరిని అంటాము? శాస్త్రులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరు? కనాను స్త్రీ అంటే ఎవరు? వీళ్ళ మధ్య ఈ భాగాలు మనకు తెలిస్తే వాళ్ళ విశ్వాసం మనకు తెలుస్తుంది. వాళ్ళ విశ్వాసం మనకి తెలుస్తుంది. శాస్త్రులు ఎవరో చూద్దాం. శాస్త్రులు ఎవరో చూద్దాం. శాస్త్రులని ఎవరిని అంటారు అని అంటే లేఖికులు అని కూడా అంటారు వీళ్ళని. ఏమంటారు వీళ్ళని?
లేఖికులు. లేఖికులు అంటే వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా, ఇప్పుడంటే ప్రింటింగ్ మిషన్లు వచ్చినాయి, డేటా సెంటర్లు వచ్చినాయి, ఆ వాక్యం అంతా కూడా ఇంటర్నెట్లో ఉంది, ప్రిజర్వ్గా ఉంది. అంటే పాడవకోకుండా బాగుంది. దాన్ని డిలీట్ చేయడానికి లేదు, ఎరేజ్ చేయడానికి కూడా, అంటే తుడిచివేయడానికి కూడా లేదు. అది బాగుంటుంది, అది సెక్యూర్డ్గా ఉంటుంది. కానీ ఆనాటి దినాల్లో మరి అటువంటి సిస్టమ్ లేదు కదా, అటువంటి సిస్టమ్ లేదు కదా. అందుకని వాక్యాన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఉన్నది ఉన్నట్టుగా, కల్పించి కాదు, ఆ ఉన్నది ఉన్నట్టుగా ఆ వాక్యాన్ని వేరే పుస్తకంలో రాసేవాళ్ళు. వేరే పుస్తకంలో వీళ్ళని లేఖికులు అని అంటారు. దేవుని వాక్యాన్ని శాస్త్రులు ఏం చేసేవాళ్ళు అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మరో పుస్తకంలో రాసి దాన్ని అలా భద్రపరిచి ఉంచేవాళ్ళు. వీళ్ళని శాస్త్రులు అని అంటారు. అంటే వీళ్ళకి వాక్యం మీద మంచి పట్టు ఉందని అర్థమవుతుంది మనకి. అంతే కదా. వాక్యాన్ని తర్జుమా చేయడం కాదు, తర్జుమా వేరు. తర్జుమా అంటే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి అనువదించడం అవుతుంది అది. కానీ అది కాదు. వీళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని హెబ్రీ భాషలోనే లేకపోతే గ్రీకు భాషలోనే, ఆ భాషల్లోనే ఆ వాక్యాన్ని ఇంకొక బుక్లోకి రాసి దాన్ని భద్రపరిచేటువంటి వారు అనమాట. వీరిని ఇంకేమంటారు, ధర్మశాస్త్ర నిపుణులు అని అంటారు. ఏంటిది? ధర్మశాస్త్ర నిపుణులు. మీరు ఈ మాట వినే ఉంటారు. నిపుణులు అంటే నైపుణ్యత కలిగిన వారు. ఇప్పుడు గుండె వైద్య నిపుణులు అని అంటాం. గుండె డాక్టర్, గుండె వైద్య నిపుణులు అంటే ఏంటి? ఆపరేషన్ చేయడంలో, గుండె ఆపరేషన్ చేయడంలో ఆయన ఇక దిట్ట, దాంట్లో ఆరితేరి ఉన్నాడని అర్థం. అంతే కదా. అంటే ఈ శాస్త్రులు వీళ్ళనే ధర్మశాస్త్రోపదేశకులు అని కూడా అన్నారు. వీళ్ళనే లేఖికులు అని కూడా అన్నారు. ఈ ధర్మశాస్త్రోపదేశకులు వాక్యంలో నిపుణులు. వీళ్ళు ధర్మశాస్త్రంలో నిపుణులు అన్నమాట, మంచి నైపుణ్యత కలిగినటువంటి వారు. వీరు వాక్యాన్ని కాపీ చేసేటువంటి వారు అన్నమాట. యోధా సంఘాల్లో ధర్మశాస్త్రోపదేశకులుగా వీళ్ళు పనిచేసేవారు. రబ్బీ అంటారు కదా, మాస్టర్. రబ్బీ, యేసుక్రీస్తును కూడా రబ్బీ అని పిలిచారు. మాస్టర్ అని అర్థం, మాస్టారు అని అర్థం. వీరికి మోషే ధర్మశాస్త్రం మీద గాఢమైనటువంటి జ్ఞానం ఉంది. మోషే ధర్మశాస్త్రం మీద ఎంత జ్ఞానం ఉంది? గాఢమైనటువంటి వాక్యమేను దేవుని మందిరానికి వచ్చి గాఢమైనటువంటి జ్ఞానం వీరికి దేవుని వాక్యం మీద ఉందన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మీద వీరికి విశ్వాసం ఉంది లేదు అనేది మనం చూద్దాం, తర్వాత చూసుకుంటూ వెళ్దాం మనం. వీరికి వాక్యం పట్ల గాఢమైన జ్ఞానం ఉన్నప్పటికీ, ధర్మశాస్త్రాన్ని కాపీ చేసి మరొక పుస్తకంలో రాసినప్పటికీ, ఓకే, వీళ్ళు ధర్మశాస్త్ర నిపుణులైనప్పటికీ వీరికి క్రీస్తు గురించి తెలియదు. క్రీస్తు గురించి వీరికి తెలియదు. క్రీస్తుని వీళ్ళు అర్థం చేసుకోలేదు. క్రీస్తుని వీళ్ళు అర్థం చేసుకోలేదు. క్రీస్తుని వీళ్ళు నమ్మలేదు. క్రీస్తుని వీళ్ళు నమ్మలేదు. వీళ్ళు శాస్త్రులని అని అంటారు. పరిసయ్యులు అంటే ఎవరు? పరిసయ్యులు అంటే ఎవరు అని అంటే, శాస్త్రులు ఎవరో మనం చూసాం. ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్ర నిపుణులు, ధర్మశాస్త్రాన్ని కాపీ చేసే వాళ్ళని మనం చూసాం. పరిసయ్యులని ఎవరిని అంటారు అంటే, పరిసయ్యుల తెగ ఇదొక మత సంఘం. ఇదేంటిది? ఇదొక మత సంఘం. మీకు బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ ఇవి ఉన్నాయి కదా. హిందూ మతాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పేసి మతాల మధ్య సిచ్చు పెట్టి, మనుషులకి మధ్య కులాలని, మతాలనే సిచ్చులు పెట్టి ఒకరినొకరు కలవనీయకుండా చేస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్. ఓకే, అలాంటి ఒక మత నిష్ట అనమాట ఇది. మీకు అపోస్తలుడైన పౌలు కూడా పరిసయ్యుడే. అపోస్తలుడైన పౌలు కూడా పరిసయ్యుడే. మత నిష్ట అంటే వీళ్ళు ఆచారాలు ఉంటాయి కదా, ఈ ఆచారాలు, పద్ధతులు, వీటి మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారన్నమాట. వీళ్ళకి వాక్యం తెలుసు, దేవుని యొక్క వాక్యం వీళ్ళకి తెలుసు. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, యోధా మతంలో ప్రభావితమైనటువంటి సంఘం
పాత నిబంధనలతో పాటు మౌలిక సాంప్రదాయాలు, పారంపర్యాచారాలకు కట్టుబడి ఉంటారు వీళ్ళు. మౌలిక సాంప్రదాయాలు, పారంపర్యాచారాలు, ఆచారాలు ఉంటాయి కదా, ఆచారాలు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు మీ అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మామూలుగా తోరణాలు కట్టలేదు. కొంతమంది వచ్చి ఏంటి పెళ్లి జరిగితే తోరణాలు కట్టలేదు అంటారా, అన్నారా? ఇదేంటి పెళ్లి కొడుకు వెళ్తుంటే పెళ్లి కూతురు వెళ్తుంటే కనీసం పెంబట్టుకుని ఎదురు రాలేదు. ఆ కారులో పెట్టాలి ఒక బాత్రూమ్ టబ్బు ఎదురొచ్చు కూర్చోడానికి, చెంబట్టుకొచ్చాడు కదా ఎట్లాగో. ఏంటి మౌలిక సాంప్రదాయాలు, మౌలిక. ఈ చెయ్యకపోతే ఈ చెయ్యని వాళ్ళని ఎలా చూస్తారు అని అంటే, ఈ పరిసయులు అనేటువంటి వారు పాయింట్అవుట్ చేస్తారు. ఈ పరిసయులు ఏం చేస్తారు? పాయింట్అవుట్ చేస్తారు, ఈ ఎందుకు చేయలేదు. అందుకే ఈ అధ్యాయంలో మీరు చూడండి, మొదటి వచనంలో, రెండవ వచనంలో, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే అని అడిగారు. ఏంటది? చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వీళ్ళకి అభ్యంతరం అయింది. అంటే చేతులు కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం కాదు వీళ్ళ దృష్టిలో, అది ఆచారం వీళ్ళ దృష్టిలో. మీకు అర్థమైందా? ఇప్పుడు కాళ్ళు చేతులు ఎందుకు కడుక్కుంటాం? మట్టిలో పని చేసి వచ్చుంటాం, లేకపోతే ఇంకో చోట పని చేసి వచ్చుంటాం. శుభ్రం క్లీన్ చేసుకోవడానికి చేతులు కడుక్కుంటాం, అవునా కాదా? కానీ వీళ్ళకి అలా కాదు. అదేంటంటే ఒక ట్రెడిషన్, అదేంటది ట్రెడిషన్, ఆచారం. అందుకని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు, ఎందుకు చేతులు కడుక్కోలేదు, పెద్దల పారంపర్యాచారాన్ని ఎందుకు నీ శిష్యులు తిరస్కరిస్తున్నారు అని అడిగారు అనమాట. అంటే ఈ మతపరమైనటువంటి ఈ మౌలిక సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ ఆచారాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వీటి మీద దృష్టి కలిగి మేమేదో మా మతాన్ని కాపాడుతున్నాం అని అనుకుంటారు వీళ్ళు. మా మతాన్ని, మా ధర్మశాస్త్రాన్ని, మా ధర్మాన్ని మేము కాపాడుతున్నామని అనుకుంటా ఉంటారు అన్నమాట వీళ్ళు. బాహ్యపరమైనటువంటి నీతి అంటే ఏంటి? బాహ్యపరమైన నీతి అంటే ఏంటి? మనం అన్నదానం చేస్తే మంచిది, రక్తదానం చేస్తే మంచిది, లేకపోతే ఇంకోటి చేస్తే మంచిది, ఈ మంచులు అంటాయి కదా. ఓకే, ఈశాన్యం మూల తొట్టి భూమి కంటే, పునాది కంటే ఒక అంగుళం కింద ఉంటే మంచిది. ఏంటో లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొని చాదేసి నూతిలో నుంచి తోడుకుంటారు. ఒక ట్యాప్ వదిలితే నీళ్ళు వస్తాయిగా, అవునా కదా? లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టి చాదేసి దాంట్లోకి నీళ్లు తోడుకుంటారు. ఎందుకంత కర్మ? ఒక ట్యాప్ వదిలితే నీళ్ళు వస్తాయి. అంటే ఏంటంటే వీళ్ళకి అభ్యంతరం, వీళ్ళ ఆచారాలు, ఈ పద్ధతులు, వీటి మీద ఇవి చేస్తే మంచిది, వీటి వల్లనే మనకు మంచి జరిగిద్ది అనే బాహ్యపరమైనటువంటి నీతిని వెతుకుతారు వీళ్ళు పరిసయ్యులు. వీళ్ళెవరు? వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు. ఇప్పుడు కనాను స్త్రీ శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, కనాను స్త్రీ శాస్త్రుల విశ్వాసం కంటే, పరిసయ్యుల విశ్వాసం కంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. మీకు అర్థమైందా? ఇంకా కొంచెం మనం లోతుగా గాఢంగా చూసుకుంటూ వెళితే శిష్యుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే శిష్యుల్లో ఒక మాట అంటాడు యేసుక్రీస్తు. ఏమంటాడు అంటే, చూడండి 18వ వచనం చూడండి, 18వ వచనాన్ని చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ఏంటది? నోటిలో నుంచి బయటకు వచ్చినవి ఏం చేస్తాయి? మనిషిని అపవిత్రం చేస్తాయి. ఆహారం మనిషిని అపవిత్రం చేయదు. బయట నుంచి నువ్వు తీసుకునే ఆహారం మనుషులను అపవిత్రం చేయదు. నీ లోపల నుంచి ఏవైతే బయటకు వస్తాయో అవి నిన్ను అపవిత్రం చేస్తాయి. ఈ విషయం కూడా మీకు తెలియదా? 16వ వచనం చూడండి. ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా అన్నాడు. ఎవరిని? శిష్యులు ఆయన వెంబడించారు. ఆయన 4000 మందికి భోజనం పెడతాం చూశారు, 5000 మందికి భోజనం పెడతాం చూశారు. అయినను యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం లోపంలో ఉంది వారికి. యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానలోపం అనేటువంటిది వారిలో ఉంది. యేసుక్రీస్తుని తెలుసుకోవడం కానీ, యేసుక్రీస్తు ఎవరు, ఏంటి, ఏమై ఉన్నాడని గ్రహించటం కానీ, ఆయన విషయంలో వీళ్ళు అజ్ఞానంగానే ఉన్నారు.
16వ అధ్యాయం కూడా దీని పక్కనే 16వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎవరినన్నాడు ఈ మాట? శిష్యులను అన్నాడు. ఎవరినన్నాడు ఈ మాట? శిష్యులు అన్నాడు. ఎవరంట వీళ్ళు? అల్ప విశ్వాసులు. అంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు కనాను స్త్రీని ఎందుకు నీ విశ్వాసం గొప్పదన్నాడు అని అంటే, శాస్త్రుల కంటే, వాక్య నిపుణులైనటువంటి, ధర్మశాస్త్ర నిపుణులైనటువంటి, ధర్మశాస్త్రోపదేశకుల విశ్వాసం కంటే, మతపరమైనటువంటి సిద్ధాంతాలను కానీ, మతపరమైనటువంటి ఆచారాలు పద్ధతులను కానీ అనుకరణ చేసేటువంటి, వాటిని మేమేదో దేవునికి ఏదో చేస్తున్నాము అనుకునేటువంటి పరిసయ్యుల విశ్వాసము కంటే, నిత్యము ఆయనను 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి శిష్యుల కంటే భిన్నమైనటువంటి విశ్వాసాన్ని ఈ కనాను స్త్రీ కలిగి ఉంది. భిన్నమైనటువంటి విశ్వాసాన్ని ఈ కనాను స్త్రీ కలిగి ఉంది మిత్రులారా. భిన్నమైనటువంటి విశ్వాసం. భిన్నము అంటే డిఫరెన్స్. అంటే వాళ్ళ విశ్వాసానికి ఈమె విశ్వాసానికి తేడా ఉంది. వ్యత్యాసంతో కూడినటువంటి విశ్వాసం ఈమెలో ఉంది మిత్రులారా. వ్యత్యాసంతో కూడిన విశ్వాసం ఈమెలో ఉంది. ఈమె యూదురాలు కాదు. ఈమెకు దేవుడి గురించి తెలియదు. ఈమె ఒక కనాను స్త్రీ. అంటే కనాను స్త్రీ అంటే ఒక విగ్రహారాధికురాలు. మార్కు చెప్పాడు సిరోఫోనికా అన్నాడు. అటు సిరియా దేశానికి, ఇటు ఫెనికా దేశానికి, అటు గ్రీకు సాంప్రదాయం, అలాగే ఇటు కనాను సాంప్రదాయం, 2 సాంప్రదాయాలు కలిగినటువంటి స్త్రీ అన్నమాట ఈవిడ. 2 సాంప్రదాయాలు కలిగినటువంటి స్త్రీ. ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు గురించి వింది. మార్కు సువార్త 7వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం తీయండి ఒకసారి. 25వ వచనం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని, రైట్ ఏంటది ఆయన గూర్చి విని, ఒక్కసారే వింది యేసుక్రీస్తు గురించి. ఓకే, ఒక్కసారే యేసుక్రీస్తు గురించి వింది. వెంటనే ఆయన దగ్గరికి వచ్చింది. ఇక్కడున్న మనం కొన్ని సంవత్సరాల తరబడి యేసుక్రీస్తు గురించి అంటున్నాం. ఏంటండి? కొన్ని సంవత్సరాల తరబడి యేసుక్రీస్తు గురించి వింటున్నాం. బట్ స్టిల్ దెన్, అయినప్పటికీ కూడాను మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది అనంటే, పరిసయ్యుల స్థాయిలో, శాస్త్రుల స్థాయిలో, శిష్యుల స్థాయిలో మన విశ్వాసం ఉండిపోయింది. కనాను స్త్రీ వంటి విశ్వాసం మనలో లేదు. కనాను స్త్రీ వంటి గొప్ప విశ్వాసం మనలో లేదు మిత్రులారా. చూడండి, ఆ భిన్నమైన విశ్వాసం ఏంటో మనం చూద్దాం. శాస్త్రుల కంటే, పరిసయ్యుల కంటే, ఆయనను వెంబడించిన శిష్యుల కంటే భిన్నమైన విశ్వాసం కనాను స్త్రీలో దేవుడు చూశాడు. ఏంటా భిన్నత్వం? ఏంటా విశ్వాసం? ఏంటా వ్యత్యాసం ఏంటో ఈరోజు మనం పరిశీలన చేసి చూసేటువంటి ప్రయత్నాన్ని మనం చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ వచనం మొదటి మాట చూడండి. 2వ వచనం మొదటి మాట, నీ శిష్యులు. ఏంట మాట? నీ శిష్యులు. ఎవరన్నారు ఈ మాట? పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తుని అంటున్నారు ఈ మాట. ఏమన్నారు? నీ శిష్యులు. అంటే యేసుక్రీస్తుని గురించి సంబోధించేటప్పుడు నీ అనేటువంటి ఒక సింగులర్, ఒక ఏకవచనాన్ని వాళ్ళు ఉపయోగించారు. మీకు ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు, ఏంట్రా నువ్వంటున్నావేంటి, నువ్వేంటి అంటాం మనం. అంటే ఎవరైనా మనల్ని ఏకవచనంతో పిలిస్తే మనం సహించలేం. అవునా కదా? నువ్వు అనేది భూతపదమేం కాదు. అవునా కదా? నువ్వు అనేది భూతపదమేమి కాదు. నీ అనేది భూతపదమేం కాదు. ఈ పదాన్ని మనము ఈ ఈ ఈ ఒక మాటలోనే విశ్వాసాన్ని కనిపెట్టవచ్చా పాస్టర్ గారా అంటే కనిపెట్టవచ్చు. వేరేస్ అక్కడే మనము కనాను స్త్రీని మనం ఒకసారి చూద్దాం. 21వ వచనం చదవండి. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు. హల్లెలూయా.
సో లెట్ us see, ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. కనాను స్త్రీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తుని పరిసయ్యులు శాస్త్రులు సంబోధించేటప్పుడు నీ అని ఏకవచనంతో పిలిచారు. అక్కడే కనాను స్త్రీ యేసుక్రీస్తుని సంబోధించేటప్పుడు ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని అడిగింది. ప్రభువా ఆ మాటకు అర్థం ఏంటనంటే తను స్వంతం చేసుకుంది. నీ అంటే దాని అర్థం ఏంటంటే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ అని ఎప్పుడు అంటాం? ఇది నీది అంటే దాని ఉద్దేశం ఏంటి? నీకు నాకు ఎలాంటి రిలేషన్ అనేటువంటిది లేదు అని అర్థం. ప్రభువా అని పిలిస్తే దాని అర్థం ఏంటి? నీకు నాకు మధ్య సంబంధం ఉంది. ఏంటది? నువ్వు నా యజమానుడువు, నేను దాసురాల్ని. నేను అంటలేదన్నమాట. కనాను స్త్రీ అంత చూడండి 25వ వచనం చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను. అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల, అండర్లైన్ చేసుకున్నారన్నమాట, యజమానుల అంటే నువ్వెవరు? నాకు యజమానుడివి. ఎన్నిసార్లు అంత సువార్త ఇవ్వడు యేసుక్రీస్తు గురించి? ఒక్కసారి. నువ్వు ఎన్నిసార్లు వింటున్నావు యేసుక్రీస్తు గురించి? ఏమండి, నువ్వు ఎన్నిసార్లు విన్నావు యేసుక్రీస్తు గురించి? అయితే నువ్వు సొంత రక్షకుడుగా ఆయన అంగీకరించావా? ఓకే, ప్రభువా నువ్వు నా యజమానుడివి, నువ్వు నా ప్రభువు, నా మీద సార్వభౌమ అధికారం ఉంది నీకు, నా మీద సర్వ హక్కులు నీకు ఉన్నాయి. ప్రభువుగా యేసుక్రీస్తుని అంగీకరించింది. అంగీకారం మోస్ట్ ఇంపార్టెంట్. అంగీకారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మిత్రులారా. మీకు తెలుసు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్పిందో చదవండి ఒకసారి. తన్ను ఎందరూ అంగీకరించితిరో అనగా తన నామమందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి దేవునికి పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు. హల్లెలూయా. ఏంటంటే అది అంగీకారం అంటే అర్థం ఏంటంట? తనను ఎందరు అంగీకరించితురు అనగా వారికందరికీ, అనగా తన నామమందు. అంగీకారం అంటే అర్థం ఏంటంట? విశ్వాసం. అంగీకారం అంటే అర్థం ఏంటి? విశ్వాసం. క్రీస్తుని ఆమెను అంగీకరించింది. ఎలా అంగీకరించింది? ప్రభువుగా ఒప్పుకుంది జీవితంలో. రోమపత్రిక 10వ అధ్యాయం దీన్ని ఒకసారి మీకు అర్థమవుద్ది. ఇంకా రోమ 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం దీన్ని ఒకసారి. యేసు ప్రభువని, అది 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 ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల అది నీవు రక్షించబడదు. కనాను స్త్రీ విశ్వాసం ఎందుకు గొప్పదంటే కనాను స్త్రీ యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకుంది, ప్రభువుగా అంగీకరించింది. అందుకు కనాను స్త్రీ యొక్క విశ్వాసం శాస్త్రుల కంటేను, శిష్యుల కంటేను, పరిసయ్యుల కంటేను గొప్ప విశ్వాసం. ఇంక్లూడింగ్ మీరు గమనించండి, ఈ అధ్యాయంలో గమనిస్తే మనం శిష్యులు కూడా ఏకవచనంతో సంబోధిస్తారు ఆయన్ని. అందుకే నేను ఏమన్నాడు ఆయన గురించి, వాళ్ళని ఏమన్నాడు? మీరు గ్రహించలేదు, మీరు అల్ప విశ్వాసులు అన్నారు. అంటే విశ్వాసం ఉంచడానికి ఇంకా వీళ్ళల్లో ఏముంది? అనుమానం ఉంది. ఏముంది వీళ్ళల్లో? కనాను స్త్రీలో ఏమీ లేదు, అనుమానం లేదు. ఆయన ప్రభువో కాదో తెలియడం లేదనే సందిగ్ధత ఆమెలో లేదు. ఆమె ప్రభువని పూర్తిగా అంగీకరించింది. ఆమె ప్రభువని, యేసుక్రీస్తును ప్రభువని పూర్తిగా ఒప్పుకుంది, పూర్తిగా యాక్సెప్ట్ చేయగలిగింది యేసుక్రీస్తుని. అదే వ్యత్యాసం, అదే భిన్నమైనటువంటి విశ్వాసం. అందుకే క్రీస్తు చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, అమ్మ నీ విశ్వాసము గొప్పది. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు ఆమెతో, నీ విశ్వాసము గొప్పది అని. మిత్రులారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాసాన్ని ఏమంటాము? ఇంకా ఏమంటాము? ఈ భిన్నమైన విశ్వాసం మాత్రమే కాదు, కానీ ఈ విశ్వాసానికి ఒక పేరు పెడితే మనం ఎలాంటి పేరు పెట్టొచ్చు అంటే ఇది బలమైన విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? బలమైన విశ్వాసం.
ఆ అధ్యాయాన్ని మీరు ఆ స్త్రీ గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడిగితే ఆయన మాట్లాడలా. అడిగితే ఆయన దేవుడే స్వయంగా మాట్లాడలేదు, పట్టించుకోలేదు. అయినా ఆవిడ ఆఫ్ చేసిందా? మళ్ళీ అడిగింది నన్ను కరుణించు. అయినను అక్కడ పదం ఉపయోగించాడు, చదవండి 25వ వచనంలో. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఆయన కాదన్న, ఆయన తిరస్కరించిన, దేవుడే స్వయంగా ఆమెను తిరస్కరించిన, దేవుడే స్వయంగా ఆమెను కాదన్న, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. దాన్ని స్ట్రాంగ్ ఫెయిత్. దాన్ని ఎవరు కదల్చలేరు. ఆ విశ్వాసాన్ని ఎవరు కూడా కదల్చలేరు. బెదిరిస్తే పోదది. ఈ రోజున యేసుక్రీస్తు దేవుడని నమ్మి యేసుక్రీస్తు సంఘంలో పాలిభాగస్తులయ్యి బయటికి వెళ్ళిపోయి ఈ పాస్టర్ గారులు డబ్బులు అడుగుతారు, దశంభాగాలు ఇవ్వాలి, మేము చేసే ప్రతిదీ చెప్పాలి. ఎవరు చెప్పమన్నారు నిన్ను? ఏమండి, బయటికి వెళ్ళిపోయి టీవీలో ఇంటర్వ్యూలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే వాళ్ళ బెదిరింపులకి, వీళ్ళ బెదిరింపులకి, వాళ్ళ చేష్టలకి, వీళ్ళ చేష్టలకి నీవు విశ్వాసం నుంచి తప్పిపోతున్నావేమో. విశ్వాసంలో నుంచి నీవు తప్పిపోతున్నావు. ఒక చిన్న సమస్యకి తప్పిపోతున్నావేమో, ఒక చిన్న కష్టానికి తప్పిపోతున్నావేమో. చాలా మందికి నేను క్రిస్టియన్ అని చెబితే నాకు ప్రభుత్వం నుంచి రేషన్ రాదేమో, నాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి దాన్ని ఏమంటారు రిజర్వేషన్స్ రావేమో అని అనుకొని మన పిల్లలకు మనం పేర్లు పెట్టేటప్పుడు కూడా దేవునికి ద్రోహం చేస్తా ఉన్నాం. మనం దేవుని నామాన్ని ఒప్పుకోవడానికి మనం ఏం చేస్తా ఉన్నాం? భయపడి బ్రతుకుతున్నాం. వాట్ ఫెయిత్ యు హ్యావ్? అదేం విశ్వాసం? కానీ దేవుణ్ణి అడుగుతాం. మనం నమ్మకస్తులంగా లేం ప్రభువా, అయినా నన్ను క్షమించు, నేను నమ్మకస్తులుగా ఉండను, అయినా నన్ను క్షమించు. ఇది కావాలని కూడా నేను నమ్మకస్తుడుగా ఉండదని. ఇది కాదా ద్రోహం? ఇది కాదా ద్రోహం? మా పెద్దబ్బాయి పేరు స్టాల్నీ జోయ్, క్రిస్టియన్ నేమ్. స్టీఫెన్ జోయ్, క్రిస్టియన్ నేమ్స్ అవన్నీ కూడా. సూజన్ ప్రియా, సూజన్, క్రిస్టియన్ నేమ్. వాట్ విల్ హ్యాపెన్? రిజర్వేషన్ వస్తే ఏమంది, రాకపోతే ఏమైంది? గాడ్ ఈజ్ ద వన్ హూ ప్రొవైడ్స్. దేవుడే మనకు సమస్తాన్ని ఆయన మేపు. అది కదా మనం పోయిన వారం నేర్చుకున్నాం, ఆయన మేపు. ఎస్, పేరు పెట్టడానికి కూడా మనకు సందిగ్ధం వస్తుంది యేసుక్రీస్తు మీద, శిష్యులకు వచ్చినట్టు. రైట్? అటు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, లెట్ us క్వశ్చన్ అవర్ ఫెయిత్ వన్స్. ఒకసారి మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎలాంటి విశ్వాసం క్రీస్తు మీద నీకుంది? ఆవిడ కనాను స్త్రీ, సిరోఫెనికా స్త్రీ, కొన్ని గ్రీకు సాంప్రదాయాలు, కొన్ని మెస్పతోమియా ప్రాంతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు, కనాను సాంప్రదాయాలు మిక్స్డ్గా కలిగినటువంటి వ్యక్తి ఆవిడ. బట్ అవన్నీ కూడా వదులుకుంది. ఇప్పుడేమంటుందంటే, యేసుక్రీస్తు నా స్వంత రక్షకుడు. యేసుక్రీస్తు. ఈ విశ్వాసం బెదిరిస్తే భయపడదు. మీరు వీలున్నప్పుడు, నాకు తెలియదు మీరు ఇక్కడ ఎంతమంది బైబిల్ చదువుతారో, కానీ చదివేవాళ్ళు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయాన్ని చదివితే కొంతమంది అధికారులు శిష్యులను బెదిరించారు. ఏమని బెదిరించారు? యేసుక్రీస్తు గురించి నువ్వు ఎక్కడ చెప్పడానికి వీలు లేదు, నువ్వు ప్రకటించడానికి వీల్లేదు, నువ్వు చెప్పడానికి వీల్లేదు, నిర్బంధించారు. అయితే వాళ్ళు ఆగారా? మీకు భయపడాలా, దేవునికి భయపడాలా? ఏది న్యాయం? నీకైతే మేము భయపడం, నేను దేవునికే భయపడతాం. దట్ ఈస్ ద ఫెయిత్. అది విశ్వాసం. అదేంటండి అది? విశ్వాసం. మన విశ్వాసం ఎలాగుంది? మన విశ్వాసంలో భిన్నత్వం ఉందా? మన విశ్వాసంలో వ్యత్యాసం ఉందా? మన విశ్వాసంలో క్రీస్తుని అంగీకరించామా? అంగీకరించినట్టు నటిస్తున్నామా?
అంగీకరించినట్టు ఒక వేషధారణ వేసుకున్నామా? విశ్వాసాన్ని చూపించేటప్పుడేమో చూపించాం. విశ్వాసాన్ని చూపించాలి సందర్భం వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూపించాం. అప్పుడు బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, మిత్రులు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, కులం కావాలి, కట్టుబాట్లు కావాలి, ఆచారాలు కావాలి, పద్ధతులు కావాలి, అన్నీ కావాలి. అన్నీ కావాలి. నీ జీవితంలో ఒక ఆర్థిక సమస్య వస్తే మాత్రానికి వీళ్ళెవరు రారు నీ దగ్గరికి. వీళ్ళెవరు నిన్ను ఆదుకోరు. ఒక ఆర్థిక సమస్యో, ఒక మానసిక సమస్యో, ఒక కుటుంబ సమస్యో, నువ్వు ఇందాక దావీదు గురించి మనం చెప్పుకున్నట్టుగా తనను కంట్రోల్ చేయలేని, అదుపు చేయలేని ప్రమాదం నీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు అంట. ఇది కాదా వేషధారణ? ఇది కాదా దుష్టత్వము? అదే విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే ఇది కాదా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఆమె విశ్వాసం ఎందుకు గొప్పది అంటే ఆమె విశ్వాసంలో కపటం లేదు, ఆమె విశ్వాసంలో వేషధారణ లేదు, ఆమె విశ్వాసంలో దృఢత్వం ఉంది, ఆమె విశ్వాసంలో బలం ఉంది. బలమైన విశ్వాసాన్ని క్రీస్తు మీద తను కలిగి ఉంది. క్రీస్తుని తన ప్రభువుగాను, తన రక్షకుడుగాను, తనపై అధికారిగాను తను అంగీకరించింది, ఒప్పుకుంది. అందుకే అన్నాడు యేసుక్రీస్తు, యువర్ ఫెయిత్ ఈస్ గ్రేట్. నీ విశ్వాసము గొప్పది. ఎంత గొప్పదంటే ధర్మశాస్త్ర నిపుణుల కంటేను, పరిసయ్యుల కంటేను, నన్ను వెంబడించి నాతో తిరుగుతున్న నా శిష్యుల విశ్వాసం కంటే కూడా నీ విశ్వాసం గొప్పది. ఈరోజు అటువంటి విశ్వాసం మనకుందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండో గొప్పతనాన్ని మనము చూద్దాం. ఆమె విశ్వాసంలో ఉన్న రెండో గొప్పతనం ఏంటనంటే వినయం. ఏంటది? వినయం. ఎలా ఉంటుంది వినయం? వినయం అని దేన్ని అంటాం మనం? అమ్మా, పద్ధతి. ఇప్పుడు శిష్యులు క్రీస్తుని ఏకవచనంతో సంబోధించారు, శాస్త్రులు పరిసయ్యులు కూడా ఏకవచనంతో సంబోధించారు. ఓకే, అంటే ఆయన పిలిచినప్పుడు ఏకవచనంతో, అంటే గౌరవం లేకోకుండా మాట్లాడారు. అంతే కదా? ప్రవర్తన. వినయం అని దేన్ని అంటాం? ప్రవర్తన చాలా ముఖ్యం. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త పెట్టుకో, నీ బిహేవియర్ జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాల్లో ఈ సందర్భాన్ని దేవుడు మనతో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ప్రవర్తన గురించి. నిద్రపోయేవాళ్ళు కొంతమంది, ఏమండి, మనం ఎంత కఠినంగా చెప్పు, పాస్టర్ గారు కోపంతో చెబుతున్నారు అనుకుంటున్నారే కానీ ప్రేమతో చెప్తున్నారని మాత్రం అనుకోవట్లేదు. అవునా కదా? కోపంతో చెప్తున్నారు అనుకుంటున్నారు మీరు. కోపంతో కాదు, మీ మీద ప్రేమతోనే చెప్తున్నాను. ఎందుకంటే మీ బిహేవియర్ అనేటువంటిది చాలా ముఖ్యం. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో దేవుణ్ణి అడిగేటప్పుడు మంచి ప్రవర్తనతో దేవుణ్ణి అడక్కోకుండా, ప్రవర్తన సరిగ్గా లేకుండా దేవుడిని నువ్వు అడిగితే దేవుడు నీ ప్రార్థనలకు ఏం జవాబిస్తాడు? దేవుడు నీ ప్రార్థనలకి ఏం జవాబిస్తాడు? మీరు చదవండి 16వ అధ్యాయాన్ని, తీయండి ఒకసారి. 16వ వచనం, పక్క అధ్యాయం. అప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులు వచ్చి ఆయన శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియ చేయమని, సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగగా ఆయన ఇట్లాగా అన్నాడు. ఏమడిగారండి? పరిసయ్యులు సద్దుకయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమడిగారు? వాళ్ళని సూచక్రియ చేయమని అడిగారు. చేశాడా ఆయన? చదవండి. సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు మీరు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు గాని ఈ కాలములు సూచనలను మీరు వివేచింపలేరు. వ్యభిచారులైన ఈ చెడ్డ తరము వారు సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గుర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. చేశాడు ఆయన?
ఎందుకు ఎందుకు చేయలేదు? వాళ్ళ వైఖరి బాగోలేదు, వాళ్ళ ప్రవర్తన బాగోలేదు. దేవుని మందిరం అంటే గొడ్ల సావిడి కాదు. ఓకే, దేవుని మందిరం అంటే సినిమా హాల్ కాదు. దేవుని మందిరం అంటే సినిమా హాల్ కాదు. నీ ఇష్టానుసారంగా కూర్చోవడానికి, నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి. గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ నాట్ దట్. నీకు దేవుని మందిరం నువ్వు అలా ప్రవర్తించాలనుకుంటే సినిమా హాల్కి పో, కాళ్ళు నెత్తి మీద పెట్టుకొని కూర్చో, ఎవడు ఏమంట నిన్ను. ఓకే, నేను ఇష్టానుసారంగా ప్రవర్తించాను. మార్కెట్కి వెళ్ళు, మార్కెట్లో నువ్వు ఎటు తిరిగినా ఎవరో పట్టించుకోరు. దేవుని మందిరం ఇది. దేవుని మందిరానికి ఒక క్రమశిక్షణ అవసరం. ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరైనా ఆయన పరిశుద్ధుడు. ఆయన ముందు కూడా నువ్వు అలాగే ఉండాలి. కలెక్టర్ గారి ముందెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నీ అప్లికేషన్ ఇచ్చి దీని సంగతి ఏంటో చూడంటావా? అంటావా? ఇప్పుడు చెప్పండి, దేవుడంటే మనకు వినయముతో కూడిన ప్రవర్తన ఉందా? వినయంతో మనం దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నామా? దేవుణ్ణి మనం అంత గౌరవిస్తున్నామా? కునుకుపాట్లు పడతాం, నిద్రపోతాం, ఇసుక్కుంటాం, తిరుగుతాం, అటు చూస్తాం, ఇటు చూస్తాం, ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం, ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తాం. What is this? What is this? ఆలోచించండి ప్రియమైన మిత్రులారా. అక్కడ ఆమె విశ్వాసములో గొప్పతనం ఏంటనంటే వినయం. వినయం. దేవుని సన్నిధి నీలో ఉండాలంటే, దేవుని సన్నిధి ఈ సంఘంలో ఉండాలి అనంటే వినయముతో కూడిన ప్రవర్తన మన మధ్యలో ఉంటేనే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎస్, నువ్వు వినయంగా కూర్చుంటేనే ఆయన ఉంటాడు. నేనంటలా మాట, ప్రభు అంటాడు. చూడండి, యెషయా గ్రంథం 57:15 తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 57:15 తీయండి. 57:15 వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర ఉంటాడంట ఆయన? వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను. ఆయన మన మధ్యలో ఎప్పుడు ఉంటాడో తెలుసా? ఆయన సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందో తెలుసా? నీవు దేవుని మందిరంలో వినయ మనసుతో, దీన మనసుతో ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే నీలో ఉంటాడైనా, నీతో ఉంటాడైనా. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లేదు, నాకు దేవుని సన్నిధి అంటే చులకనా, ఆడెవడు నాకు చెప్పడానికి? పాస్టర్ గాడు. నేను 10 రూపాయలు కానికేస్తే ఆడ తింటున్నాడు, పడుకుంటున్నాడు. నేను చెప్పింది ఆడినాలు కానీ వాడు చెప్పింది నేనేంటాను? నువ్వు గర్వం పోయావనుకో, పో, తప్పేం కాదు. దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. ప్రభునందు మిత్రులరా, గమనించండి. ఏలీ లాంటి గొప్ప దైవజనుడు, ఏలీ లాంటి గొప్ప దైవజనుడు తన కొడుకులు తప్పు చేస్తుంటే దేవుని కంటే ఎక్కువగా తన కొడుకులు చేస్తున్న పనులు చూసి మురిసిపోయాడంట. దేవుని కంటే ఎక్కువగా తన బిడ్డల్ని గౌరవించడండి. ప్రభు అంటాడు, నీ కుటుంబం గురించి నేను ఒక ఆలోచన కలిగి ఉన్నా, అయితే ఆ ఆలోచన నేను మానుకుంటున్నా. నీ కుటుంబాన్ని శాశ్వతంగా నాకు యాజకత్వం చేస్తారు, అలా చేద్దాం అనుకున్నాను నేను. బట్ నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటున్నాను. నువ్వు చేసినటువంటి తప్పిదాలకి నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను. వన్ హూ రెస్పెక్ట్స్ మీ, ఐ విల్ రెస్పెక్ట్ దెమ్. ఎవరైతే నన్ను గౌరవిస్తారో వారిని గౌరవిస్తా. పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి,
శాస్త్రులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ శిష్యులు ఏకవచనంతో సంబోధిస్తూ గౌరవం లేకుండా మాట్లాడడం, క్రీస్తుతో గౌరవం లేకుండా ఆయనతో ప్రవర్తించడం, గౌరవించకుండా ఆయన గణపరచకుండా ఆయన సన్నిధిలో ప్రవర్తించడం. నో, వి వోంట్ రిసీవ్ ఎనీ రిజల్ట్స్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు దేవుని వద్ద నుంచి ఎటువంటి సమాధానాలు మనము పొందుకోము. ప్రియమైనటువంటి దేవుని సంఘమా గమనించండి. గమనించండి, మనం ఎలా ఉంటున్నాం దేవుని సన్నిధిలో? గౌరవంగా ఉంటున్నామా? ఆయన్ని గౌరవిస్తున్నామా? వినయంగా ఉంటున్నామా? వినయమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటున్నామా? అందుకే చెప్పాడు, ఆమె వినయాన్ని బట్టి చెప్పాడు, ఆమె క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవడాన్ని బట్టి చెప్పాడు, అమ్మా నువ్వు నన్ను ఒప్పుకున్నావు కదా, నన్ను అంగీకరించావు కదా, నన్ను యాక్సెప్ట్ చేసావు కదా, నీ ప్రభుని నేను దేవుణ్ణి నన్ను అంగీకరించావు కదా, నా ముందు ఎంతో వినయంగా ప్రవర్తించావు కదా, నీ విశ్వాసం గొప్పది. ఆమె విశ్వాసం గొప్పది. ఆమె విశ్వాసంలో ఉన్న లక్షణాలు అవి. మొదటిది అంగీకారం అయితే, రెండోది వినయం, మూడోది మనం చూద్దాం. ప్రియులరా, మనము ఈ అధ్యాయాన్ని 15వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఆమె గురించి ముఖ్యంగా మనం చదివితే, యేసుక్రీస్తు దాదాపు ఈ అధ్యాయంలో 2 సందర్భాల్లో ఆమెను స్వయంగా దేవుడే యేసుక్రీస్తే 2 సందర్భాల్లో ఆమె ప్రార్థనను తిరస్కరించాడు, అంగీకరించలేదు. అవునా కాదా? మీరు గమనించండి, చూడండి మిత్రులారా, నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుచున్నది అని కేకలు వేసాను. ఏం చేసిందంట? కేకలు వేసింది. కేకలు ఎన్నిసార్లు వేస్తాం? కేకలు ఎప్పుడు వేస్తాం? ఆపదలో ఉన్నప్పుడు గట్టిగా, ఇంకా అమ్మా సంతోషంలో ఉన్నప్పుడు కూడా వేస్తాం, కేకలు వేస్తాం. అది ఇక్కడికి సంతోషం కాదు కదా, ఇప్పుడు దుఃఖమే కదా. దుఃఖంలో ఉన్నప్పుడు కేకలు వేస్తుంది. ఎప్పుడు వేస్తాం? ఇంకా కరెక్టే, మీరు చెప్పిన అంశాలు కరెక్టే. ఒక్కొక్క పాయింట్, ప్రమాదం జరుగుతుపోతుంటే రైట్, అది కూడా కరెక్టే. ఇంకా సహాయం చేయమని కేకలు పెట్టింది, అది కూడా కరెక్టే. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఆపద మీకు ఇక్కడ జరిగింది, ఓకే, నేను ఎక్కడో ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తావు? కేకలు వేస్తాం, వినపడేటట్టుగా కేకలు వేస్తాం, అంతే కదా. సో అదొక పాయింట్. మొత్తం 3 పాయింట్లు. ప్రమాదం ముంచున్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు, ఓకే, ప్రమాదం ముంచున్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు, ఎటు తోచని పరిస్థితుల్లో అరుస్తాం, సహాయం చేయమని అరుస్తాం. ఇప్పుడు అంత కేకలేసింది కదా కనాను స్త్రీ. 23వ వచనం చదవండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. వినపడింది ఈ మాట మీకు? ఎందుకు ఆయన ఒక మాట కూడా చెప్పలేదు? అంత అరిచిన, అంత కేక వేసిన, అన్ని కేకలు వేసిన, ఈ డోంట్ రెస్పాండ్. ఆమెకు రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆ కేకలు విన్న శిష్యులు మనసు కరిగిపోయింది పాపం. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నారు. ఆమె గురించి శిష్యులు అంత కేకలేస్తున్నాయని ఒక మాట మాట్లాడటం, అంత కేకలేస్తున్న, అంత అరుస్తున్నాయని ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అయ్యో పాపం అని అనిపించి యేసుక్రీస్తు చెప్తున్నారు, ప్రభువా మాటికి మన దగ్గరికి వచ్చి ఈవిడ అరవకుండా ప్లీజ్ లెట్ హర్ సెండ్. ఎందుకు అరవటం వల్ల ఇక్కడ చాలా బాధ కలుగుతూ ఉంది, పంపించేయొచ్చుగా. అప్పుడు యేసుక్రీస్తు తన పనేంటో చెప్తాడు. చాలా 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఖండితంగా చెప్పాడు. ఇశ్రాయేలు ఇంటి వారిలో నశించిన వారి దగ్గరికి నేను వచ్చాను తప్ప ఇక మరి ఎవరి దగ్గరికి నేను రాలేదు. అంటే ఆవిడ కనాను స్త్రీ, నేను వచ్చింది యూదుల కోసమే, యూదులను రక్షించడానికే ప్రస్తుతానికి నేను వచ్చింది, అందుకే వచ్చాను నేను.
ప్రస్తుతానికి నేను వచ్చింది అందుకే. కాబట్టి నేను ఒక పని మీద వచ్చాను, నా పని నన్ను చేసుకునివ్వండి. ఆమె అరుస్తుంది కదా, లెట్ హర్ అని యేసుక్రీస్తు సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తు సమాధానం ఇచ్చాడు. అంటే మొట్టమొదటిసారి ఆమె అరిచిన ఆయన పట్టించుకోలేదు. స్వయంగా తానే తిరస్కరించాడు. స్వయంగా తానే తిరస్కరించాడు. ఆవిడేమంటుందో చదవండి. అయినను ఆయన ఆ మాట చెప్పినప్పటికీ, ఓకే, నేను ఇశ్రాయేలుల నశించిన గొర్రెల యొద్దకు వచ్చాను కానీ మరి ఇంకెవరి దగ్గరికి నేను పంపబడలేదు అని చెప్పినప్పటికీ, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. కేకలు వేసి అడిగింది, నా కుమార్తెను కాపాడమని. ప్రభువా నువ్వు ఇశ్రాయేలులో నశించిన వారి దగ్గరికి వచ్చినా నువ్వు నాకు ఎలాంటి సహాయం చేయనని చెప్పిన ఆ మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు చెప్పిన మాటకు అర్థం ఏంటి? ఐ డోంట్ హెల్ప్ యూ, నేను ఎలాంటి సహాయం చేయను. నువ్వు ఉంటావా? నువ్వు 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 మనమైతే ఉంటామా? నేను ఎలాంటి సహాయం నేను చేయనని అన్నాను, ఉంటామా? వెళ్ళిపోతాం, అవును కదా? ఎంత బలమైన విశ్వాసం ఆవిడది! ఎంత బలమైన విశ్వాసం ఆవిడది! ఎలాంటి సహాయం నేను చేయనని చెప్పినప్పటికి కూడాను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మళ్ళీ అంటాడు యేసుక్రీస్తు, అందుకు ఆయన సహాయం చేయమని అడిగింది కదా, అందుకు ఆయన ఏమన్నాడు అని అంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా. ఏంటది? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. నా చిన్నప్పుడు చికెన్ కానీ ఏదైనా తెచ్చినప్పుడు మా ఇంట్లో కుక్క ఉండేది. నేను 2 ముక్కలు తిని దానికి 4 ముక్కలు వేసేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ దాకా చూస్తే ఏముండేది కాదు. అది మంచి పనా? జస్విన్కి మంచి ఫుడ్ పెడదాం ఈరోజు అని చెప్పేసి మంచి చికెన్ ఏదో ఉండేది. చికెను 2 ముక్కలు చికెన్ జస్విన్ తిని 6 ముక్కలు నల్ల కుక్క ఉంది కదా దానికి వేసేది అనుకోండి. యుక్తమైనటువంటి పని అనేది కాదు కదా, యుక్తమైనటువంటి పని కాదు కదా. ఇప్పుడు అదే అంటాడు యేసుక్రీస్తు, నేను వచ్చింది ఒక పని మీద, నా డ్యూటీ వేరు. ఆ రొట్టె ముక్కలే తింటుంది కదా, యజమాని బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కలే కుక్క పిల్ల కూడా తింటుంది కదా. అదే చెప్పింది, బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పింది. హల్లెలూయా. సో ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి లక్షణం, ఆమె విశ్వాసంలో ఉన్న లక్షణం ఏంటనంటే పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. కాదన్నా, వద్దన్నా, స్వయంగా దేవుడే వద్దన్నా, ఎస్ యు ఆర్ మై లార్డ్, నేను కుక్కనే, నేను నీ కుమార్తెని కాదు, నేను యూదురాల్ని కాదు, నేను క్రైస్తవుని కాదు, అయినా నేను నీకే మొక్కుతా, అయినా నాకు నువ్వే సహాయం చేస్తావు, నీకు సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడవు. పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. ఒక ఆవిడ ఉంది, 11వ అధ్యాయం, మనకు తెలిసినటువంటి ఆవిడ. మాటి మాటికి వెళ్ళి అడుగుతుంది ఒక అన్యాయస్తుడైనటువంటి. మాటికి ఎప్పుడు వెళ్తాం? ఎప్పుడు వెళ్ళగలుగుతాం మనం? మాటికి ఎప్పుడు వెళ్ళగలవు? నేను అడిగేది నీ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నా. నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు? నీకు అన్యాయం జరిగినప్పుడు, రైట్, అన్యాయం జరిగింది, అయితే అన్యాయం జరిగినా నువ్వు ఎలా వెళ్ళగలవు? నీ లోపల అహంకారం ఉందనుకోండి, వెళ్తావా? అది అర్థమైంది, నా మాట మీకు అర్థమైందా? నీ లోపల అహంకారమో లేకపోతే ఆడి దగ్గరికి నేను పోయేదేంటో అనేది నీకు ఉందనుకోండి, నువ్వు వెళ్ళగలవా? మాటికి వెళ్ళగలవా? దాన్ని వినయముతో కూడిన ప్రవర్తన, దాన్నే పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు, యాకోబుని తల నరికేశారు, శిష్యుల్ని కొంతమందిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టారు. సంఘం బాధపడిపోతుంది, కష్టాల్లో ఉన్నారు, అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిసే వాళ్ళు, దేవుడు బాధలాడ పెడితే మనకి ఎందుకులే కానీ మన పనికి మనం పోదామని వెళ్ళిపోలా. అర్థమవుతుందండి?
వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, నాకెందుకులే అని మన పనికి మనం పోదాము అని వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఆలోచన చేయలా. వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఒక చోట కూడుకొని అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేంతో ప్రార్థన చేశారు? అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. ఈ తోటి సహోదరి ప్రార్థన పెట్టుకొని నాకు బలహీనంగా ఉంది, వచ్చి ప్రార్థన చేశాలండి అని అంటే, నాకు పని ఉంది, నేను రాలేను, ఇప్పుడు ఖాళీ లేదు, ఖాళీ ఉన్నప్పుడు చేద్దాంలే. ఇలాంటి డైలాగులు మనం వాడుతూ ఉంటాం. దట్ ఈస్ నాట్ గుడ్. అటువంటి ఆసక్తిగా దామిలో ఉంది, అటువంటి పట్టుదలగా దామిలో ఉంది. సహోదర తత్వం అంటే ఏంటి? నీ తమ్ముడు కష్టంలో ఉంటే, అరే నువ్వు అట్లాగే ఉండు, నా పని ఉంది, నేను చూసుకొని వస్తాను అని అంటావా? ఎన్ని పనులున్నా పక్కన పెట్టి, అది తత్వం, అది సహోదర తత్వం. ఖాళీ లేదు, రాలేకపోయాను, మళ్ళీ అప్పుడు వెంటనే వచ్చేస్తుంది దేని మనసు, ఖాళీ లేదు, రాలేకపోయాను. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్? నీలో ఎలాంటి విశ్వాసం? అదే విశ్వాసం. ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, మీరు గమనించండి, ఎఫెసీ 6:18 మనకేం చెప్పిందనంటే మిత్రులారా, పట్టుదల కలిగి ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పింది వాక్యం. దేంతో అంట? ప్రార్థనల యందు ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండండి ప్రార్థనల యందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యాకోబు పత్రికలు ఏం చెప్తారో తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, బలహీనుడైతే అతన్ని లేపుతుంది, పాపం చేసిన వాడైతే అతని పాపం క్షమించబడుతుంది, పాపం నుంచి కూడా విడిపించబడతాడు. ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే, నీలాంటోడే, నాలాంటోడే ఏలియా. కానీ అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు, మంచు కురవలేదు. అతడు కూడా మనలాంటి వాడే. అతడు మరలా ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం, భూమి తన ఫలము ఇచ్చింది. ఈ ప్రార్థనకు ఆసక్తి, దీని ఏమంటామంటే పట్టుదలతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకని ఈ 3 లక్షణాలను చూసి ఆ భిన్నమైనటువంటి విశ్వాసం ఆయన శిష్యుల కంటేను, శాస్త్రుల కంటేను, పరిసయ్యుల కంటే కూడా భిన్నమైనటువంటి విశ్వాసాన్ని ఈ కనాను స్త్రీ కలిగి ఉంది. ఏంటి ఆమె విశ్వాసంలో ఉన్న భిన్నత్వం అంటే, అపోస్తులు యేసుక్రీస్తునందు అల్ప విశ్వాసం ఉంచారు కానీ గ్రహించలేదు, కానీ శాస్త్రులైన అంగీకరించలేదు, కానీ పరిసయ్యులైన అంగీకరించలేదు. కానీ కనాను స్త్రీ మాత్రం ఆయనను ప్రభువుగా ఒప్పుకుంది, ప్రభువుగా అంగీకరించింది. అదే ఆమె విశ్వాసంలో ఉన్న భిన్నతత్వం. అంత మాత్రమే కాదు, కానీ ఆమె విశ్వాసంలో ఉన్న 2వ లక్షణం ఏంటనంటే వినయం. 2వ లక్షణం ఏంటది? వినయం. ఆమె విశ్వాసంలో ఉన్న 3వ లక్షణం ఏంటనంటే పట్టుదల కలిగిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన. అటువంటి ప్రార్థన జీవితాన్ని, అటువంటి మంచి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి మిత్రులారా. సో ఐ వాంట్ టు క్వశ్చన్ వన్స్. ముగింపులో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మీ విశ్వాసం ఎలాగుంది? దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉంటున్నారు? వచ్చేది మొదటి మెసేజ్ అయిన తర్వాత, అవునా? మొదటి మెసేజ్ అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయి మొదటి మెసేజ్ అయిన తర్వాత వస్తారు. కూర్చునేది మధ్యలో ఎంత ఉంది టైము? మొదటి మెసేజ్కే గంట అయిపోద్ది, ఇంకెండేది గంట. ఆ గంటలో మనకి చికాకులు, ఇప్పుడు వెళ్ళిపోదామా అని టైం చూడటం. అదేనా ప్రవర్తన అంటే? వినయం గుర్తు కూడిన ప్రవర్తన అంటే అదేనా?
ఆలోచించండి. ఒకసారి ఆలోచించేయండి. మన ప్రవర్తన ఎలా ఉంది దేవుని సన్నిధిలో? నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? అసలు ఆర్ యూ ప్రేయింగ్? పొద్దున్నే పనికెళ్తున్నారు, లేస్తున్నారు, పనికెళ్తున్నారు. కనీసం లేచినప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? పడుకునేటప్పుడు చేస్తున్నారా? పోనీ ఈ వారంలో మీరేదైనా చేయాలనుకున్నప్పుడు దాని గురించి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనా జీవితం ఎలాగుంది? అయితే ఆ ప్రార్థన పట్టుదలుందా? పరిశీలన చేయండి. క్రీస్తుని అంగీకరించావా? అంగీకరిస్తే నువ్వు ఎవరికి బెదరాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేయండి. కాసేపు ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు ప్లీజ్. ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఒకసారి నువ్వు ఆలోచించు. ఒకసారి ఆలోచన చేయి.